లైక్ ఇన్కాగ్నిటో నా మీద కాదు, తను వేరే అమ్మాయిలు యాక్టర్స్ అందరి మీద. తను నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని అందరు ఎలా ఉన్నారు, అందరు ఎలా ఉన్నా నువ్వు బాగా హ్యాపీగా ఉంటావు కదరా అని చెప్పి మీమ్స్ వస్తున్నాయి అనమాట. నాకు బాగా కామెంట్స్ వస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే విష్ణుప్రియ మియాపూర్లో వెళ్ళి ప్లే లైక్ ఇకోగ్నిటీ లైక్ ఏమో యూట్యూబర్ తెలుసు కదా, తన మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక దాంతో చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, నాకు కామెంట్లు చేస్తున్నారు, నువ్వు హ్యాపీగా బ్రో అని. నాకెందుకురా హ్యాపీ అంటే ఓకే లాంగ్ బ్యాక్ నాకు ప్లే లైక్ ఇకోగ్నిటీకి పెద్ద వార్ జరిగిందిలేండి, అదో పెద్ద పంచాయితే. సో ఇప్పుడు ఇకోగ్నిటీ మీద కేసు ఫైల్ అయింది కదా, నువ్వు ఫుల్ హ్యాపీ కదా అని చెప్పి నాకే కామెంట్లు చేస్తున్నారు. అట్లాంటిది ఏదో భయ్యా, నేను శత్రువులు మంచి కోరుకుంటా. ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోవాలా. ఇన్ని రోజులు నా యూట్యూబ్ ఛానల్ మీరు నన్ను అర్థం చేసుకుంది ఏంది, శత్రువు అయినా సరే వాడు మంచిగా ఉండాలిరా. ఇప్పుడు నన్ను తిట్టినందుకు నేను అసలే బాధపడను. నన్ను రోజుకు 10 కుక్కలు తిడతాయి. ఆ ప్రతి కుక్క మీద రాయాలంటే నాకు టైం సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడదాం. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, మోస్ట్ క్యూరియాసిటీ టాపిక్. ఇప్పుడు వేరే టాపిక్ లేదు కాబట్టి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విష్ణుప్రియ వెళ్ళి ఇకోగ్నిటీ అనేటటువంటి అమ్మాయి మీద కేసు పెట్టడానికి గల కారణం ఏంది, అసలేంది, పంచాయతీ ఏంది, మరి ఇకోగ్నిటీ ఎంత ధైర్యం అంటే ఆ అమ్మాయికి ఇంకా వీడియో కూడా డిలీట్ చేయలేదు, దానికి గల రీజన్ ఏంది, అసలు ఏం జరిగింది. తను ఆల్మోస్ట్ ఒక వీడియో చేసింది, దాంట్లో 16 నిమిషాలు మాట్లాడింది. సో 16 నిమిషాలు చూసేటటువంటి టైం మీకు ఉండదు అనమాట. ఈరోజు విష్ణుప్రియ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం చెప్పింది, అసలు ఈ కేసు నిలబడదా అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నాకైతే నవ్వు వచ్చిందనమాట. ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే నవ్వు వచ్చింది. కేసు ఫైల్ అయింది అన్నాక ఆల్రెడీ విష్ణుప్రియ మీదే ఒకళ్ళు కేసు పెట్టారు, అవునా కదా, మీరు వెళ్ళి చూడొచ్చు. తన మీదే భయంకరంగా ఒక స్టూడెంట్స్ అసోసియేషన్ అనుకుంటా, వాళ్ళు వెళ్ళి కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఆ కేసు సాల్వ్ అయిందా లేదా అనేటటువంటిది ఇంకా తెలియదు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆ కేసు పెట్టేటటువంటి టైంకి తనకి ఫాలోవర్స్ అయినా మెంబర్స్ అయినా ఆల్మోస్ట్ 2000 మంది ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే 9000 మంది అయ్యారు. ఆ కేసు పెట్టడం వల్ల, ఆ న్యూస్ ఇంకా వైరల్ కావడం వల్ల తను నెలకే అటు ఇటుగా ఒక 5-6 లక్షలు సంపాదించదు అనుకుంటా. ఈరోజు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40 లక్షలు సంపాదిస్తుంది. సో ఇప్పుడు ఇకోగ్నిటీ వీడియో చేసింది, ఆ తర్వాత కూడా భయంకరమైనటువంటి ఫాలోవర్స్ పెరిగారు. నేను వీడియో చేశా, ఆ తర్వాత భయంకరమైనటువంటి మెంబర్స్ అయితే బేభత్సంగా పెరిగిపోయారు. సో ఇక్కడ మన విష్ణుప్రియ మీద కేసు పెడితే ఏం కాలా, కానీ మరి ప్లే లైక్ ఇకోగ్నిటీ మీద కేసు పెట్టడం వల్ల ఏమన్నా జరిగిద్దా అంటే చెప్తా చూడండి. ఏదైనా సరే మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక యాంగిల్లో చెప్పొచ్చు, నువ్వు తప్పు చేస్తున్నావురా బడ్డు అని ఒక యాంగిల్లో చెప్పచ్చు, నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పి ఇంకో యాంగిల్లో చెప్పొచ్చు. సో చెప్పేటటువంటి విధానం ఉంటుంది. నేను కూడా వీడియో చేశాను, మరి నా మీద ఎందుకు కేసు పెట్టలేదు, అండ్ మహిదర్ వీడియో చేసి ఇంకా రకరకాల మంది వీడియో చేశారు, వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఓన్లీ ఇకోగ్నిటీ మీద కేసు ఎందుకు పెట్టిందంటే ఒకసారి వినండి. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు. విన్నారు కదా, విష్ణుప్రియ ఏం చెప్తుంది, ఒకటే చెప్తుంది, నీకు మెంబర్స్ ఉన్నారు, నువ్వు కూడా మెంబర్స్ని తీసుకుంటున్నావు. చూసుకున్నట్లయితే ఒకటి 300 ఉంది, 400 ఉంది, 500 ఉంది, 7000 కూడా ఉంది. జాగ్రత్తగా చూడండి అనమాట. సో నువ్వు కూడా మెంబర్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదిస్తున్నావు యూట్యూబ్ నుండి. మరి నువ్వు మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటా, నేను మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి నన్ను ఎలా అంటావు అని చెప్పి విష్ణుప్రియ అయితే తెలియజేస్తుంది అనమాట. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా టాపిక్ మాట్లాడింది. ఇకోగ్నిటీ వీడియో నేనైతే మొత్తం చూడడం జరిగింది. తనైతే ఆల్మోస్ట్ ప్రాసిక్యూషన్స్తో పోల్చింది. అదైతే నాకు తప్పు అనిపించింది అనమాట. ఆ మాట అనకుండా ఉండవలసింది. ఒకసారి వెళ్ళి వీడియో చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా తను ఏం చెప్తుందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ని తను చెడగొడుతుంది. విష్ణుప్రియ చూసుకున్నట్లయితే క్లియర్లీ జనరేషన్ అయితే చెడగొడుతుంది. ఎలా చెడగొడుతుందంటే ఇప్పుడున్నటువంటి ఏ సిచ్యువేషన్లో మనకి జాబ్స్ దొరకడమే, సర్వే అవ్వడమే చాలా కష్టంగా ఉంది. సో ఒక సెలబ్రిటీ అయ్యి ఉండే, ఒక షో చేసేటటువంటి అమ్మాయి ఉండి, ఒక షార్ట్ ఫిల్మ్లో నటించేటటువంటి అమ్మాయి ఉండి, ఒక సినిమాలు తీసే అమ్మాయి ఉండి, ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో మెంబర్స్ అనేటటువంటిది యాడ్ చేసి దాంట్లో కొద్దిగా వల్గారిటీ ఎక్స్పోజ్ చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి అమ్మాయిలంతా కూడా ఇలానే తయారవుతారు కదా అని చెప్పి తనైతే క్వశ్చన్ వేసింది అనమాట. సో దానికి నేను సమాధానం చెప్తా. మరి ఇకోగ్నిటీ నువ్వే మెసేజ్ ఇస్తున్నావు నాకు చెప్పు. ఇప్పుడు నిన్ను చూసుకోవడం చాలా మంది ఇలానే తయారవుతారు కదా, సో ఒకడి మీద పడి ఏడుద్దాం, ఒకరిని తిడదాం, ఒకరిని రోస్ట్ చేద్దాం, ఒకరిని ట్రోల్ చేద్దాం అనేటటువంటి మైండ్ సెట్తో ఎవడైనా ఉంటాడు కదా నిన్ను చూసి. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ అమ్మాయిలకే నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంది నాకైతే అర్థం కాక, నువ్వు ముందు డైరెక్ట్ చెప్పు. సరే విష్ణుప్రియ టాపిక్ అయితే కొద్దిగా పక్కన పెడతా, నేను నీతో డైరెక్ట్గా మాట్లాడతా చూడు. నువ్వు కూడా చేసేది యూట్యూబ్లో వీడియోలే కదా, యూట్యూబ్లో ఫాలోవర్స్ సంపాదించుకున్నావు కదా. విష్ణుప్రియ మీద నువ్వు చేసినటువంటి వీడియోకి ఆల్మోస్ట్ 12 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. నాకు తెలిసి అటు ఇటుగా దాంట్లో మీద $3000 అయితే తను సంపాదించుకొని ఉంటావు. సో ఇప్పుడున్నటువంటి అమ్మాయిలకైనా ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ లైక్ నీ కింద జనరేషన్ అమ్మాయిలకి, అబ్బాయిలకు కాదు, మరి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు. ఏ విధంగా యూట్యూబ్లో వీడియోలు చేయండి, వాడిని తిట్టండి, వీడిని తిట్టండి, వాడిని రోజు చేయండి, వీని రోజు చేయండి, హర్ష సాయి వీడియో చేస్తే సొల్లు గారవండి అనేటటువంటిది నువ్వు నేర్పిస్తున్నావా.
నువ్వు తను అంటున్నావు కదా, నేను నిన్ను అడుగుతున్నా. విష్ణుప్రియ టాపిక్ పక్కన పెట్టే నువ్వైతే దీనికి సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మెంబర్స్, ఇప్పుడు నువ్వు కూడా ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా కంటెంట్. దానికోసం యూట్యూబ్ కింద ఈ విధంగా 7,000 కట్టండి, 6,000 కట్టండి, 5,000 కట్టండి, 4,000 కట్టండి, 1,000 రూపాయలు కట్టండి అని చెప్పి మెంబర్స్ ఎందుకు ఇచ్చేయాలి నువ్వు? ఇక్కడ టాపిక్ ఏంది? విష్ణుప్రియ చూసుకున్నట్లయితే ఫ్రీగా లైక్ ఏ విధమైనటువంటి మెంబర్స్ పెట్టకుండా ఎక్స్పోజింగ్ ఫొటోస్ డైరెక్ట్గా ఆ మెంబర్స్లో ఏ విధమైనటువంటి ఫొటోస్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది అని చెప్పి అనుకున్నాం. సో దాని మీద ఇంత టాపిక్ ఉండదు, ఇంత డిస్కషన్ ఉండదు, 2 తిట్లు తిడతారు, వదిలేస్తారు. కానీ విష్ణుప్రియ ఏం చేసింది? నేను ఫ్రీగా ఎందుకు చూపించాలి అని చెప్పి 399 రూపాయల సబ్స్క్రిప్షన్ పేరు మీద మెంబర్స్ని అయితే రాబడుతుంది. సో ఇక్కడ తన మీద కుళ్ళు వచ్చేసింది అనుకున్నావు, నువ్వు వీడియో చేయడానికి గల కారణం అదే. సో అక్కడ విష్ణుప్రియ డబ్బులు ఇచ్చి ఆ విధంగా ఫోటో చూపిస్తుందంటే మరి నువ్వు చేస్తుంది ఏంది అనేటటువంటిది నేను డైరెక్ట్గా అడుగుతున్నా. దీనికైతే నువ్వు సమాధానం చెప్పాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం స్వచ్ఛంగా ఉంటే మనం ఏ విధమైనటువంటి ఇచ్చేపోతే అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు నా యూట్యూబ్కి వెళ్ళి చూడు, ఏ విధమైనటువంటి మెంబర్స్ ఉండదు. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడు, ఏ విధమైనటువంటి మెంబర్స్ ఉండదు. కానీ నీ యూట్యూబ్లో మెంబర్షిప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెంబర్షిప్ ఉంటుంది. మరి నువ్వు విష్ణుప్రియ అని మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంది, 40 లక్షలు సంపాదిస్తుంది, 30 లక్షలు సంపాదిస్తుంది, 10 లక్షలు సంపాదిస్తుంది అని చెప్పి రోజు చేస్తున్నావు, అని ట్రోల్ చేస్తున్నావు. అప్కమింగ్ సినిమా అమ్మాయిలకి తను ఏం మెసేజ్ ఇస్తుంది అని చెప్పి ఇంకా రోజు చేస్తున్నావు. మరి నువ్వే మెసేజ్ ఇస్తున్నావు, నువ్వెందుకు మెంబర్షిప్ పెట్టావు అనేటటువంటిది కింద అయితే నువ్వు ఉంటే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయి. నువ్వు నా వీడియో కింద కామెంట్ చేయో, ఆ విషయం నాకు తెలుసు. సో నేననేది ఏంటంటే విష్ణుప్రియ చేస్తుంది తప్పే, అది నేను కాదంటల్లా. కానీ దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం రాంగ్ అని చెప్పి నా ఫీలింగే కాదు, ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్. నువ్వు ఏ విధమైనటువంటి మెంబర్షిప్ పెట్టకుండా, ఎవరిని కూడా తిట్టకుండా, నీ జెన్యూన్ కంటెంట్తో నువ్వు ఎదగగలిగితే నువ్వు నిజంగా ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు. ఇప్పుడు మన తెలుగులో యూట్యూబర్లు లేరా? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ కంటెంట్ చేసుకుంటా బాగానే ఎదుగుతున్నారు కదా. మరి నువ్వెందుకు ఒకళ్ళని రోస్ట్ చేస్తావు, నువ్వెందుకు ఒకళ్ళని ట్రోల్ చేస్తావు అనేటటువంటిది ముందు సమాధానం చెప్పు. సో నన్ను అడిగితే విష్ణుప్రియ చేసేది తప్ప, ఇకోగ్నిటీ చేసేది తప్ప అంటే ఇకోగ్నిటీ చేసేదే పెద్ద తప్పు బ్రో. నువ్వు పాత పగలన్నీ మైండ్లో పెట్టుకుంటే ఎలా మాట్లాడుతున్నావు అస్సలు గానే కాదు భయ్యా. హానెస్ట్లీ చెప్తానా, విష్ణుప్రియ ఎవరిని తిట్టట్లా, తోడు మీద పడి ఏడవట్లా, నీకు అన్ని డబ్బులు వస్తున్నాయి, నాకు అన్ని డబ్బులు వస్తున్నాయి, ఇదేంది నా బతుకు అని చెప్పి దాని అంటలా. ఒకరిని బ్లేమ్ చేసి, అప్పుడు నువ్వు నా మీద వీడియో చేసినప్పుడు నేను అసలు ఇది కూడా కాల అండ్ పల్లవి ప్రశ్న చాలామంది తిట్టావన్నమాట. వాళ్ళందరూ ఎంత బాధపడతారో ఒకసారి ఇమాజినేషన్ చేసుకో. సో నువ్వు ఈ విధంగా ఒకరిని తిట్టి వాళ్ళని బాధ పెట్టి నువ్వేమో డబ్బులు సంపాదిస్తున్నావు, నువ్వు రోస్ట్ చేస్తున్నావు, నువ్వు ట్రోల్ చేస్తున్నావు. నీకేమో 4 స్క్రిప్ట్ రాసియాలి, 4 ఏమో ఇంకేదేదో రాసియాలి, ఇంకో 4 కూర్చొని ఎడిటింగ్ చేయాలి, ఆ తర్వాత కుర్చీలో కూర్చొని సోలు చెప్పమంటే చెప్తావు. కానీ విష్ణుప్రియ చూసుకున్నట్లయితే ఓకే, తను చేసేది తప్ప కాదంటే నువ్వు చేసేటటువంటి తప్పు కన్నా చాలా అంటే చాలా చిన్న తప్పు అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. ముందు మనం చక్కగా ఆడవాలి, ముందు మనం మంచిగా ఉంటే మట్టికే ఎవడు ఏం తిట్టడు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. నువ్వు నిజంగా జెన్యూన్ వీడియోలు చేసుకుంటా, నాదంతా జెన్యూన్ కంటెంట్, నేను ఒకళ్ళ మీద పడి ఆడవను, ఒకళ్ళని తిట్టను, ఒకరిని రోజు చేయను అని చెప్పి నువ్వు జెన్యూన్గా సంపాదిస్తంటే నేను అనాల్సిన అవసరం అయితే రాదు. అలా మాట్లాడేటటువంటి హక్కు ఎవరికి ఉంటుంది అంటే మాకుంటుంది. ఎందుకంటే మేము ఒకరి మీద పడి ఆడం, ఒకరిని రోస్ట్ చెయ్యం, ఒకరి మీద పడి ఏడిచినటువంటి డబ్బులు నాకు కావాలని చెప్పి కోరుకోం. కానీ నువ్వు అలా కాదనమాట. సో నువ్వు విష్ణుప్రియ అంత సంపాదిస్తుంది ఇంత సంపాదిస్తుంది అంటున్నావు కదా, మరి నువ్వు చేసినటువంటి ఆ 12 లక్షల వ్యూస్కి ఎంత వచ్చి ఉంటే నీకున్నటువంటి మెంబర్స్కి ఎంత వచ్చినాయి ముందు అది బయటపెట్టు. ఈ విధంగా నాకు ఇంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ నుండి ఇంత వస్తున్నాయి, యూట్యూబ్ నుండి ఎంత వస్తున్నాయి అని చెప్పి నీ సంపాదన ముందు బయట పెట్టుకొని ఆ తర్వాత విష్ణుప్రియ దగ్గరకు పోరాదు. ఇదైతే నేను నిన్నైతే జెన్యున్గా అడిగేటటువంటి క్వశ్చన్. నాకైతే పాత పగల మనసులో లోపయ్యా, హానెస్ట్గా చెప్తానా, నిజం మాట్లాడాలి కాబట్టి. నేను ఎప్పటికైనా విష్ణుప్రియ చేసింది తప్పే అంట. నేను అడుగుతాను కదా అప్కమింగ్ అమ్మాయిలకైనా ఏం నేర్పేది ఏంది? కానీ ఆ సబ్స్క్రిప్షన్స్ని లైక్ ఆ మెంబర్స్ని మనమైతే ఆపలేము, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళైతే జాయిన్ అవుతారు, వాడు ఆగడు. సో నేను అడిగేది ఏంటంటే విష్ణుప్రియని క్వశ్చన్ చేసేటటువంటి స్టేజ్ ఇకోగ్నటిక్ లేదు. తన్ని చాలామంది క్వశ్చన్ చేశారు, తన మీద చాలామంది వీడియో చేశారు, వాళ్ళెవరి మీద కూడా పెట్టి కేసు పెట్టలా. కానీ ఓన్లీ ఇకోగ్నటి మీద పెట్టడానికి గల కారణం ఏంటంటే నువ్వు నా యువతనవా అని చెప్పి విష్ణుప్రియ ఫీలింగ్. ఇదైతే నువ్వు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. విష్ణుప్రియ చేసింది రైట్ కాదు, నువ్వు చేసిన అంతకన్నా రైట్ కాదని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. సో మీ కామెంట్ కూడా తెలియజేయండి, మరి మీ సపోర్ట్ ఎవరికి, విష్ణుప్రియకా, ఇకోగ్నటికా లేదా నాకా అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్కడ దాకా వెళ్ళేది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. తను కూడా వెయిట్ చేస్తుంది అనమాట. మియాపూర్లో పోలీసులు అయితే తను పిలుస్తారు, విచారిస్తారు అని చెప్పి తనైతే తెలియజేస్తుంటే, చూసావా విష్ణుప్రియ, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కేసు పెట్టావు, మీడియాకు కూడా తెలియజేశావు, అయినా కానీ ఆ వీడియో కూడా ఆమె డిలీట్ చేయాల.
ఇక అర్థం చేసుకో, నువ్వు దీన్ని అయితే ఎంతటితో వదల మాకు, నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, మేమైతే ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటా. నీ సపోర్ట్ ఎవరికి బాగుంటే, ఇదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు నేను ఇండియాకి సపోర్ట్ చేస్తా, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను అనుకోవడానికి. ఇది చూడండి, ఎంజాయ్ చేయండి, నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి మీకైతే క్లియర్ అండ్ కట్గా చెప్పేటటువంటి ప్రయత్నం. మస్తు ఈ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టాపిక్ అయితే, అదైతే నేను చెప్పొచ్చు అనమాట. సో ఎవడు ఏం మాట్లాడలేదు, ఎవడు ఏం కేసులు పెట్టట్లేదు, అందరు నా అంత మంచి వాళ్ళు ఉంటారమ్మాయి. ఇంకొకటి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి, నోటికి ఏదొస్తుంది. దాంట్లో ఇంకా చాలా మాట్లాడింది ప్రాసిక్యూషన్, లైక్ ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించే వాళ్ళతో పోల్చింది విష్ణుప్రియని. ఏ అమ్మాయికి మండ చెప్పండి, ఎంత ఇదైనా కానీ ఒక అమ్మాయి ఈ విధంగా అనేసరికి ఇదేంది అనేటటువంటిది వస్తూ ఇదనమాట. సో ఇది అని ఎందుకంటున్నా అంటే అమ్మాయికి అయితే కోపం వచ్చింది, విష్ణుప్రియకి అయితే కోపం వచ్చింది. కేసు అయితే చాలా అంటే చాలా సీరియస్గా ఉందని చెప్పి తనైతే చెప్తుంది. నేనైతే తను వదల బొమ్మాలి అంటుంది. మనమైతే ఎంటర్టైన్ అవుదాం ఫ్రెండ్స్. ఇదైతే నేను ఫైనల్లీ చెప్పేది, నేనైతే ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ విధంగా మీ ముందుకైతే రావడం జరిగింది. ఉంటామని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మాత్రం జై హింద్.